మై డియర్ స్టూడెంట్స్, ఈరోజు క్లాస్లో మనం మీన్ మీడియన్ మోడ్ గురించి తెలుసుకుందాం. మీన్ మీడియన్ మోడ్ అనేవి స్టాటిస్టిక్స్లో యూజ్ చేసినటువంటి యావరేజ్ అనమాట. మీన్ అనేది ఎక్కువ యూజ్ చేసినటువంటి ఒక యావరేజ్. ఓకే, మీన్ ఈజ్ ఈక్వల్ సమ్మేషన్ టోటల్ ఆఫ్ ద వేరియబుల్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. నేను ఒక ప్రాబ్లం కూడా మీకు చూపించాను. దీనికి ఫార్ములా వచ్చేసి సిగ్మా ఎక్స్ బై ఎన్ అంటారనమాట. ఎన్ అంటే నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. అలాగే మీడియన్ అంటే ద మిడిల్ వాల్యూ ఆఫ్ ద గివెన్ డేటా ఈజ్ సెట్ టు బి మీడియన్. అది కూడా ఒక యావరేజ్ అనమాట. అంటే n+1/2 అని చెప్పి ఒక సైజ్ ఆఫ్ n+1/2 అని చెప్పి ఒక ఫార్ములేట్ చేస్తాం మనం. నేను ఒక 2 ప్రాబ్లమ్స్ చూపించాను చూడండి. ఇప్పుడు ఇక్కడ మీకు ఇప్పుడు 4th ఐటమ్ అంటే 4th ఐటమ్ వచ్చేస్తుంది, 5th ఐటమ్ అంటే 5th, 4.5 వచ్చింది అనుకోండి, 4th ఐటమ్ ప్లస్ 5th ఐటమ్ బై 2 అనమాట. అయితే మీడియన్ చేసేటప్పుడు డేటాను మొత్తం రీఅరేంజ్ చేయాలి. అసెండింగ్ ఆర్డర్లో కానీ డిసెండింగ్ ఆర్డర్లో కానీ పెట్టుకోవాలి. కానీ మీన్కి ఆ రూల్ ఏం లేదమ్మా. తర్వాత మోడ్ అంటే ద నెంబర్ విచ్ రిపీట్స్ మోర్ టైమ్స్ ఈ సెట్ టు బి మోడ్. నా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి చూడండి అమ్మా. స్టాటిస్టిక్స్లో ఈ 3 యావరేజ్ అనేది నేర్చుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే ఏ రీసెర్చ్లోనైనా ఏ స్టడీలోనైనా మనం స్టాటిస్టిక్స్ అనేది ఎక్కువ యూజ్ చేస్తుంటాం. స్టాటిస్టిక్స్ అనేవి న్యూమరికల్ స్టేట్మెంట్స్ అనమాట. నెంబర్స్ యూజ్ చేసుకుంటూ మనం ఏదైతే డేటా ప్రొవైడ్ చేస్తామో దీస్ ఆర్ ఆల్ పార్ట్ ఆఫ్ స్టాటిస్టిక్స్.